కరెంటు కోతలు, పవర్ హాలిడేలు తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పరిస్థితి. స్వరాష్ట్రం సిద్ధించే నాటికి తీవ్రమైన కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్న తెలంగాణ 6 నెలల్లోనే విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించింది. తెలంగాణ వస్తే చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలు పటాపంచలు చేసి వెలుగులు విరజిమ్మింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టి, అంకిత భావం, పట్టువదలని సంకల్పంతో విద్యుత్ రంగంలో ఉజ్వలమైన ప్రగతిని సాధించింది. స్వరాష్ట్రమైన తెలంగాణ దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి అనితర సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్లింది. ఈ ప్రస్థానంలో వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. ఇందులో ముఖ్యంగా విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన గెలుపు అనితర సాధ్యమైనది. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలు పటాపంచలు చేశారు తొలి సీఎం కేసీఆర్. సమైక్య పాలకుల వెక్కిరింతలనే అభివృద్ధి మెట్లుగా చేసుకుని 10 ఏళ్లలో తెలంగాణ విద్యుత్ వెలుగుల మాగాణంగా మారింది. కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా వెలిగింది. తెలంగాణలో ఇప్పుడు అంతులేని కరెంటు కోతలు దూరమయ్యాయి. పవర్ హాలిడేలు మాయమయ్యాయి. విద్యుత్ కటకట స్థితి నుంచి స్వయం సమృద్ధిని సాధించి మిగులు విద్యుత్ దశలో ముందుకు సాగుతున్నది. మొత్తంగా తెలంగాణ విద్యుత్ దగదగల్లో వెలిగి ప్రపంచ పటంలో ప్రకాశించింది. దేశ విద్యుత్ రంగానికి పాఠమైంది. అనేక రాష్ట్రాలకు కేస్ స్టడీ అయింది. ఇందుకు తొలి సీఎం కేసీఆర్ విజన్, అంకుటిత దీక్ష, నిబద్ధతే కారణం. సమైక్య రాష్ట్రంలో గత ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ము కాసి ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాయి. కానీ కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ రంగంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని ప్లాంట్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చింది. 10 ఏళ్లలో పలు ప్లాంట్లను మెరుపు వేగంతో పూర్తి చేసింది. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో 600 మెగావాట్లు, దిగువన జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశలో 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 1080 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది. కేవలం 48 నెలల రికార్డు సమయంలోనే కేటీపీఎస్ లో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన అనితర సాధ్యమైన విజయమిది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కోతలను తెలంగాణ అధిగమించింది. అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్న రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార, సేవా రంగాలకు తోడ్పాటు అందించింది. 2014లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. కేసీఆర్ దార్శనికత మూలంగా 2023 నాటికి తెలంగాణ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగింది. ఇదే సమయంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను సైతం ప్రభుత్వం బలోపేతం చేసింది. ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేసీఆర్ సర్కార్ 9 ఏళ్లలో 97,321 కోట్ల రూపాయలు వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అనేది మరో అద్భుతమైన ముందడుగు. గత బీఆర్ఎస్ సర్కార్ దేశాన్నే అబ్బురపరిచేలా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన కరెంటును అందించింది. రాష్ట్రంలో 27.49 లక్షల వ్యవసాయ మోటార్లకు 100% సబ్సిడీతో 24 గంటల ఉచిత విద్యుత్ను ఇచ్చింది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కొత్తగా 8 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్లుగా క్రమబద్ధీకరించింది. 2014 మార్చి 23న ఉమ్మడి ఏపీలో గరిష్ట విద్యుత్ డిమాండు 13,162 మెగావాట్లు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2023 మార్చి 23న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండు 15,497 మెగావాట్లు. ఇక 2023 మార్చి 14న రికార్డు స్థాయిలో 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.
ఇక ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు సౌర విద్యుత్ 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చర్యల వల్ల 2023 నాటికి సోలార్ పవర్ ఉత్పత్తి 5,865 మెగావాట్లకు చేరింది. కేసీఆర్ హయాంలో విద్యుత్ సబ్సిడీల ద్వారా ఏటా 72.41 లక్షల మంది వినియోగదారులు లబ్ధి పొందారు. వీరికి ఏటా సబ్సిడీగా అందించిన మొత్తం 50,000 కోట్ల రూపాయలు. నెలకు 50 యూనిట్లు మించకుండా వినియోగించే 35 లక్షలకు పైగా కుటుంబాలు రాయితీలు పొందాయి. తలసరి విద్యుత్ వినియోగం ఒక రాష్ట్ర ప్రగతికి ప్రధాన సూచిక. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే. 2021-22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి వినియోగం కన్నా ఇది 70% ఎక్కువ. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉజ్వల ప్రగతికి ఈ గణాంకాలే నిదర్శనం. గత 10 ఏళ్ల కాలంలో మిగులు విద్యుత్తులో తెలంగాణ కీలక అడుగులేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 4 యూనిట్లను ప్రారంభించింది. ఇందులో ఒక్కో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 270 మెగావాట్లు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలన్న కేసీఆర్ సంకల్పం రాష్ట్రానికి మరో బృహత్తర విజయాన్ని అందించింది. 2015లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ త్వరలోనే వెలుగులు విరజిమ్మనుంది. నల్గొండ జిల్లా దామరచెల్లలో టీఎస్ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల ప్లాంట్లో 2 యూనిట్లు ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నాయి. త్వరలోనే ఈ ప్లాంట్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. భారతదేశంలోనే మొట్టమొదటి పవర్ ప్లాంటు 4,000 మెగావాట్లు ఒకే చోట ఉత్పత్తి అయ్యే పవర్ ప్లాంటు కేసీఆర్ గారి ఆలోచనల నుంచి పుట్టిన ఆ ప్రాజెక్టు మన ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ నియోజకవర్గం దామరచెర్ల వద్ద వీర్లపాలెం వద్ద దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ప్రారంభం చేసి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి 4,000 మెగావాట్ల విద్యుత్తును ఈ రాష్ట్రానికి అందించడం కొరకు ఒక ప్రయత్నం మొదలు పెడితే దురదృష్టవశాత్తు కొంతమంది ద్రోహులు ఎన్జిటిలో కేసులు వేసి ఆపడం, ఆ తర్వాత కరోనా రావడం, కార్మికులందరూ కూడా భయంతో వెళ్ళిపోవడం, ఇటువంటి కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన అనుమతుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని సరైన సమయంలో ఇవ్వక కొంత ఆలస్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా దుర్మార్గంగా ఈ పవర్ ప్లాంట్ను మేము ఆపేస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పి ఆ రోజు మాట్లాడినరు. కానీ అన్ని పటాపంచలు చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రానికి వెలుగులు ఇవ్వడానికి సిద్ధమైంది. 2 యూనిట్లు 800, 1,600 యూనిట్లు లైటప్ చేసినారు. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, ఈ ప్రాజెక్టు నిర్మాణం కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 5 నెలల్లో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల సభల్లోనే కరెంటు కోతలు ఇందుకు నిదర్శనం. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట రాష్ట్రంలో కరెంటు పోవడం నిత్యకృత్యంగా మారింది. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా కేసీఆర్ మార్చగా కాంగ్రెస్ పాలకుల నిర్వహణ లోపంతో మళ్లీ కోతల కాలాన్ని తీసుకొచ్చారు. ఏదేమైనా విద్యుత్ రంగంలో గత దశాబ్దం తెలంగాణ రాష్ట్రానిది మహోజ్వల ప్రస్థానం. కష్టకాలంలో తెలంగాణ సీఎంగా రాష్ట్రాన్ని గట్టెక్కించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం ఆయన విజన్ వల్లే నేడు తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది.